గొల్లకొండ కవుల సంచికను స్థాపించి 350కి పైగా కవులను తెలుగు సాహిత్యానికి పరిచయం చేసినటువంటి సురవరం ప్రతాపరెడ్డి గారి 129వ జయంతి సంస్మరణ సమావేశానికి విచ్చేసినటువంటి బోలిచేతో సాహిత్య సంస్కృతి వేదిక అధ్యక్షులు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సహాయాచార్యులు రఘు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య కృషి అనే అంశంపై ప్రసంగించడానికి విచ్చేసినటువంటి నిజాం కళాశాల తెలుగు శాఖ సహాయాచార్యులు చంద్రయ్య సారు, అదేవిధంగా బోలిచేతో సాహిత్య సాంస్కృతిక వేదిక సంస్థాపకులు ఈనాటి ఆత్మీయ అతిథి నేతి సాయికిరణ్ గారికి, ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమ కన్వీనర్ అభిలాష్ గారికి, బోలిచేతో బోర్డు సభ్యులు ఆత్రం మోతిరామ్ గారికి, అదేవిధంగా శ్రీడం కిరణ్ గారికి, ఈ సమావేశంలో పాల్గొన్న వికీపీడియన్లకు, మిత్రులకు, సాహిత్యాభిలాషుల అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. రైతై రాజబంధువై రచ్చకు పెద్దై కావ్యవేద నిష్ణాతుడై స్వతంత్రుడై శాసనకర్తయై శాస్త్రకర్తయై తాతల నాటి సంస్కృతికి తావలమైన పురుషార్థ జీవి అయి మా తెలంగాణ గౌరవము మంచినవాడు ప్రతాపరెడ్డియే అని పలికిన గంగాపురం హనుమశాస్త్రి మాటలకు ఏమాత్రం తీసిపోకుండా తనదైన ముద్రను ఈ సాహిత్య లోకంలో వేసినటువంటి సురవరం ప్రతాపరెడ్డి గారి సంస్మరణ సమావేశానికి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ సమావేశాన్ని ఉద్దేశించి పలకవలసిందిగా సార్. హలో హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఈ సమావేశాన్ని ఓకే సార్, వినిపిస్తుందా సార్ ఇప్పుడు? రైట్. రైతై రాజబంధువై రచ్చకు పెద్దయై కావ్యవేద నిష్ణాతుడై స్వతంత్రుడై శాసనకర్తయై శాస్త్రకర్తయై తాతల నాటి సంస్కృతికి తావలమై పురుషార్థ జీవి అయి మా తెలంగాణ గౌరవంను మలిచినవాడు ప్రతాపరెడ్డియే అన్న గంగాపురం హనుమశాస్త్రి మాటలకు ఏమాత్రం తీసిపోకుండా తెలుగు నేలపై అలాగే తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రను వేసిన సురవరం ప్రతాపరెడ్డి గారి సంస్మరణ సభకు తొలి పలుకుడు పలకడానికి విచ్చేసినటువంటి బోలిచేతో సాహిత్య సంస్కృతి వేదిక అధ్యక్షులు డాక్టర్ ఎస్ రాఘు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఓకే. ఈ అంతర్జాల వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ స్వాగతం, అందరికీ నమస్తే. ఈరోజు మనం సురవరం ప్రతాపరెడ్డి గారి సాహిత్య కృషి అనేటువంటి వారి జయంతి సందర్భంగా ఈ సంస్మరణ సమావేశాన్ని నిర్వహించడం వెనక ఇంకొక చిన్న నేపథ్యం ఉంది. మనం బోలిచేతో సాహిత్య సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేసుకున్నాం, కానీ ఇంతవరకు కార్యక్రమాలను ఏవి మొదలు పెట్టుకోలేదు. దానికి సంబంధించి ఎవరెవరు బాధ్యులు, దీంట్లో ఎవరు చైతన్యవంతంగా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తారు, వీళ్ళందరినీ ఒకసారి ఈ వేదిక మీదకి తీసుకుని వచ్చి మనం మాట్లాడుకోవడానికి ఏదో ఒక ఆరంభం అనేటువంటిది ఉండాలి కాబట్టి అని ఇక్కడ సురవరం ప్రతాపరెడ్డి గారి జయంతిని ఆ తొలి అడుగుగా మనం
భావించి ఈ తొలి పలుకుల్ని అందిస్తున్నాను. దాని తర్వాత ఒక అంతర్గతమైనటువంటి జూమ్ మీటింగ్ అనేటువంటిది పెట్టుకొని ఇది భవిష్యత్ కార్యాచరణ గురించి మనం చర్చించుకుందాం. ఈరోజు మాత్రం సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా మొత్తం తెలుగు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక పరిశోధకుడిగా, సాహిత్యకుడిగా వారిని మనం సంస్మరించుకుంటున్నాం. ఎందుకంటే వారు రాసినటువంటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనేటువంటి గ్రంథము కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులో మొదటిది. అంటే సాహిత్య అకాడమీ అవార్డులు పెట్టిన తర్వాత పురస్కారం పొందినటువంటి తొలి గ్రంథం. కాబట్టి మొత్తం టోటల్గా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మహాపరిశోధకుడిగా అతన్ని మనం ఒక గొప్ప సంపాదకీయుడిగా మనం అతన్ని గుర్తిస్తాం. అదేవిధంగా సురవరం ప్రతాపరెడ్డి గారు అనగానే తెలంగాణ ప్రాంతానికి ఒక గోల్కొండ కవిల సంచికని తీసుకొచ్చినటువంటి, కవుల చరిత్రను తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప అస్తిత్వ ఉద్యమవాదిగా కనిపిస్తాడు. తెలంగాణకు సంబంధించి ఆధునిక సాహిత్య విమర్శలో అతడు ఒక నాంది వాచకాన్ని రచించినటువంటి వ్యక్తిగా కూడా చెప్పుకుంటాం. అంటే అస్తిత్వవాద విమర్శకుల్లో తొలి విమర్శకుడిగా ఇతన్ని మనం గుర్తిస్తున్నాం. వీటన్నిటికంటే కూడా ఆయన రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా తెలుగు ప్రజలందరి దాన్ని పరిశోధించవలసినది, అందులో ఉన్నటువంటి వారి యొక్క గొప్ప ప్రతిపాదనలన్నీ చర్చించుకోవాల్సింది, ఆ రచనల యొక్క స్వారస్యాన్ని అందరూ ఆనందించవలసినటువంటి అంశాలు. కాబట్టి ఈ వేదిక సందర్భంగా మనకు విచ్చేసినటువంటి ఆత్మీయ అతిథి నేతి సాయి కిరణ్ గారికి, ఎందుకంటే ఈ మొత్తం కార్యక్రమానికి మొత్తం వెనక ఉన్నటువంటి వ్యవస్థాపక అనుసంధానకర్త వారు ఉన్న తర్వాతనే ఇది అనుబంధంగా ఈ సాహిత్య సాంస్కృతిక వేదిక అనేటువంటిది మనం మొదలు పెట్టుకున్నాం. అదేవిధంగా సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య కృషి మీద, ఇటువంటి సాహిత్య కార్యక్రమాల పట్ల చాలా మంచి చైతన్యంతో ఉన్నటువంటి మన నిజాం కళాశాల సహాయాచార్యులు డాక్టర్ ఎస్ చంద్రయ్య గారిని మనం తొలిసి వక్తగా మనం ఎంపిక చేసుకుందాం. ఆ రకంగా మనం ఈ రోజుని ఈ సురవరం ప్రతాపరెడ్డి గారి స్మరణతో మనం ముందుకు వెళ్తూ భవిష్యత్తులో కేవలం ఎవరి జయంతులు, వర్ధంతులు అనేటువంటి కార్యక్రమాలను మనం ఏం నిర్వహించుకోవట్లేదు, అది ఆనవాయితీగా మనం పెట్టుకోలేదు. ఏదైనా ఒక కొత్త అంశం మీద సాహిత్యానికి సంబంధించి, భాషకు సంబంధించి, లేకపోతే సామాజిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాల మీద మనం ఒక ప్రసంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అట్లా నెలలో మొత్తం సంవత్సరంలో ఒక 6 కార్యక్రమాలన్నా ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించినటువంటి ఒక మంచి ప్రసంగ వ్యాసాలను కూర్చి మనం ఒక పుస్తకంగా తీసుకుని వచ్చి అది సంవత్సరానికి ఒకసారి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు సురవరం ప్రతాపరెడ్డి గారి సాహిత్య కృషిని మనం చంద్రయ్య గారి ద్వారా విందాం. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అంజన్ కుమార్, మరి అదేవిధంగా సమన్వయం చేస్తున్నటువంటి ఎడ్ల కూడా అభినందనలతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన చంద్రయ్య గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. బోలి చేతో సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షులు, తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులు, గురువుగారులు ఆచార్య డాక్టర్ ఎస్ రఘు గారికి, అదేవిధంగా బోలి చేతో సాహిత్య సాంస్కృతిక వేదిక వ్యవస్థాపకులు, ఈనాటి ఈ సభ ఆత్మీయ అతిథి కిరణ్ గారికి, ఈ సభను నిర్వహిస్తున్న, సమన్వయం చేస్తున్న ప్రవీణ్ గారికి, అంజన్ కుమార్ గారికి, ముఖ్యంగా బోలి చేతో సంస్థ సభ్యులందరికీ నమస్కారం. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వికీపీడియన్స్కి, తెలుగు సాహిత్య విద్యార్థులకి, తెలుగు సాహిత్య అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
నిజానికి బోలి చేతో సంస్థ అనేది తెలుగు సమాజానికి ఒక కొత్త పేరు. కిరణ్ గారు చెప్పినప్పుడు, గతంలో ఒకసారి కిరణ్ గారు చెప్పినప్పుడు తెలుగు వికీపీడియా మీద మాట్లాడుతున్నప్పుడు, వర్క్షాప్ పెట్టినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. బోలి చేతో అంటే ఏంటి అని అనిపించింది. తర్వాత ఆయన దానికి సంబంధించిన అర్థం, దాని కార్యాచరణ మొదలైన విశేషాలన్నింటిని కూడా చాలా విపులంగా చెప్పిన తర్వాత భాషా చైతన్యం కోసం ఈనాటి యువత ఎంత పనిచేస్తుందో అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం తెలుగు సాహిత్యం విద్యార్థులు మాత్రమే కాదు, తెలుగు భాషా సాహిత్యాలని అభివృద్ధి చేయడంలో సాంకేతికతను అందిపుచ్చుకొని ఎట్లా మనం భాషాభివృద్ధి పయనం వైపు నడిపించాలనేది కృషి చేస్తున్న వాళ్ళలో వీరందరూ ఉండడం చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అటువంటి వ్యక్తుల సమావేశంలో మాట్లాడడం అనేది ఇంకా కొంత బాధ్యతను మరింత ఆచరణాత్మకంగా రూపకల్పన చేసేటువంటి దిశ వైపుగా ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా బోలి చేతో సంస్థ భాషా చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ఈ సాహిత్యాన్ని, భాషను సాంకేతికతకు వైపుగా మరలిస్తూ సాంకేతిక వేదిక మీదుగా, అంటే ఇంటర్నెట్ వేదిక మీదుగా సాహిత్యాన్ని ఎట్లా సెర్చ్ చేయాలి, సాహిత్యాన్ని ఎట్లా బిల్డ్ చేయాలి, సాహిత్య పరిశోధన ఎలా చేయాలి, సాహిత్య పరిశోధనకు ఆకారంగా ఇటువంటి వికీపీడియా సంస్థలు ఎట్లా పనిచేస్తాయి అని మొదలైన విశేషాలతో విశేషంగా కృషి చేస్తున్న వాళ్ళు వీరు బోలి చేతో సంస్థ వారు. ముఖ్యంగా వికీపీడియన్స్ కూడా. వారందరికీ నిజానికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు సురవరం ప్రతాపరెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దానికి సంబంధించి ఆచార్య రఘు గారు తొలి పలుకులు పలికారు. సురవరం ప్రతాపరెడ్డి అంటేనే తెలంగాణ అంటేనే సురవరం ప్రతాపరెడ్డి. ఇక్కడ తెలంగాణకు మాత్రమే పరిమితమై చేయడం ఉద్దేశం కాదు, కానీ తెలంగాణ జీవితంలో విడదీయరాని భాగం సురవరం ప్రతాపరెడ్డి గారు. తెలుగు ప్రజలందరి తరపున ఒక వకాల్తా పుచ్చుకొని మాట్లాడిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి గారు. బ్రిటిష్ ఆంధ్రలో సాంస్కృతిక సామాజిక చైతన్యంతో వెల్లివిరుస్తున్న కాలంలో ఇక్కడి రాచరిక వ్యవస్థలో ఉంటూ గస్తీ నిషాన్ 53 లాంటి ఒక స్వేచ్ఛను హరించే చట్టాలను ఎదుర్కొంటూ పనిచేయడం అనేది ఒక సాధారణ స్థాయి పని కాదు. అది బ్రిటిష్ ఇండియాలో వారికి ఆంగ్లేయుల మద్దతు ఉండడం సాంఘిక సంస్కరణ విషయంలో ఒక గొప్ప కలిసి వచ్చిన అంశం వాళ్ళకి. కానీ తెలంగాణలో సాంఘిక భాషా రంగంలో పనిచేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే కనీసం మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ లేదు. ఏదైనా ఒక సభ పెట్టుకోవడానికి పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చేది. ఆ సభలో ఎవరు ప్రసంగించబోతున్నారు, ఏ అంశాల మీద ప్రసంగించబోతున్నారు, ఆ సభకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించి తర్వాత ప్రభుత్వం ఒప్పుకుంటేనే, నిజాం రాజ్యం ఒప్పుకుంటేనే ఆ సభ నిర్వహించబడుతున్న సందర్భంలో సురవరం ప్రతాపరెడ్డి గారు అటువంటి సభలను కొన్ని 100 సభలు నిర్వహించాడు ఇతరుల సహాయంతో. పత్రికకు ఏమాత్రం స్వేచ్ఛ లేని సందర్భంలో పత్రికను స్థాపించి తెలంగాణ ప్రజల గొంతుకగా తన వాణిని వినిపించిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి. ఇటువంటి సురవరం ప్రతాపరెడ్డి గురించి, ఆయన ప్రాసంగికత గురించి, లేదా ఆయన సాహిత్య కృషికి సంబంధించి ఈరోజు వికీపీడియన్స్తో మాట్లాడడం, లేదా తెలుగు సాహిత్య విద్యార్థులతో మాట్లాడడం అనేది సంభాషించడం, మాటలు కావట్లేదు, సంభాషించడం అనేది నాకు అందివచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను. సురవరం ప్రతాపరెడ్డి గారు 1896 సరిగ్గా ఇదే రోజు ఇటిక్యాల గ్రామంలో మహబూబ్నగర్ జిల్లాలో జన్మించారు. నిజానికి 1896 ప్రాంతంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఎంతో చైతన్యవంతంతో సాహిత్య సాంస్కృతిక రంగంలో కృషి చేసిన వాళ్ళే. ఒక్కసారి మనం అందరి పేర్లు గమనిస్తే కనుక దేవులపల్లి రామానుజరావు మొదలుకొని, మందమూరి నరసింహారావు మొదలుకొని, బూరుగుల రామకృష్ణరావు మొదలుకొని, ఇట్లా ఎవరి పేరు తీసుకున్నా కూడా మునగాల రాజుతో సహా ఎవరి పేరు తీసుకున్నా కూడా ఆ కాలం అంతా కూడా ఎంతో చైతన్యవంతమైన కాలం. ముఖ్యంగా తెలంగాణ నేల మీద కేవలం 3 నుంచి 6% అక్షరాస్యత ఉన్న తెలంగాణ నేల మీద ఒక రంగంలో పనిచేయడం అనేది ఆ రోజు చాలా ధైర్యంతో కూడుకున్న, సాహసంతో కూడుకున్న పని. అటువంటి సాహసోపేతమైనటువంటి పని చేసిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి గారు.
సరిగ్గా ఇదే రోజు ఆయన జన్మించారు. ఆయన 17 సంవత్సరాలు జీవితాన్ని జీవించారు. ముఖ్యంగా ఆయన మరణం 25 ఆగస్టు 1953. సరిగ్గా 57 సంవత్సరాలు జీవించిన ఒక వ్యక్తి 130 సంవత్సరాల తర్వాత అంటే 129వ సంవత్సరం కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆయన చేసిన కృషి ఏంటో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆయన ఒక రంగం మీద కృషి చేశాడా? భాషా రంగం అనుకోవాలా, సాంస్కృతిక రంగం అనుకోవాలా, సంస్కృత రంగం అనుకోవాలా, పరిశోధన రంగం అనుకోవాలా, ఏమనుకోవాలి? కథారంగం అనుకోవాలా, నవలా రంగం అనుకోవాలా, నాటక రంగం అనుకోవాలా, ఏమని సురవరం ప్రతాప్ రెడ్డి గారిని ఎక్కడ లొకేట్ చేయాలనేది చాలా సాహిత్య విమర్శకులకు, పరిశోధకులకు అంతు చిక్కని అంశం. పరిశోధకుడు చెప్తే కేవలం హైందవ ధర్మవీరులు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, రామాయణ విశేషాల దగ్గరే మనం ఆయన పరిమితం చేయాల్సి ఉంటుంది. కథకుడుగా చెబితే మొఘలాయి కథల దగ్గర పరిమితం చేయాల్సి ఉంటుంది. సురవరం ప్రతాప్ రెడ్డి కథల పేరుతో వచ్చిన సంకలనం దగ్గర పరిమితం చేయాల్సి ఉంటుంది. పత్రికా సంపాదకుడిగా చెబితే కేవలం గోల్కొండ పత్రిక వరకు పరిమితం చేయాల్సి ఉంటుంది. కానీ నిజానికి గోల్కొండ పత్రిక కేవలం పత్రిక మాత్రమే కాదు, అదొక ధిక్కార ప్రకటన. ఆ కాలంలో అసలు తెలుగుకు ఏమాత్రం ఆదరణ లేని కాలంలో, మీడియంగా లేని కాలంలో, రాజ్యమేలుతున్న కాలంలో తెలుగు పత్రిక నిర్వహించడం, నడపడం అనేది కత్తి మీద సాము లాంటిదే. అంతకు ముందు కేవలం తెలుగు పత్రిక, నీలగిరి పత్రికలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి కూడా ఎంతో కాలం పనిచేయలేదు, కేవలం 2-3 సంవత్సరాలు మాత్రమే పనిచేసి ఆగిపోయాయి. అటువంటి సందర్భంలో తెలుగుకు ఒక గుండె చప్పుడుగా, తెలుగు వారి హృదయాలని ప్రపంచానికి చాటే ఒక వేదికగా మనకు గోల్కొండ పత్రిక కనిపిస్తుంది. అట్లా గోల్కొండ పత్రిక పరిమితం చేయాలన్నా ఈయనను అనేది చాలా ఆలోచించాల్సిన అంశం. కేవలం ఈయన ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ రంగానికి పరిమితం చేయగదగ్గ వ్యక్తి కాదు. తెలంగాణకు కూడా ఈయన తెలుగు ప్రజల గుండె చప్పుడు, తెలుగు ప్రజల సాహిత్య, సాంస్కృతిక, భాషా వికాసాలకు ఆయన ఆద్యుడు అని మాత్రం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ఆయన ఇటిక్యాలపాడులో, కర్నూలులో హై స్కూల్ ప్రారంభించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారు మా నిజాం కళాశాలలో, ఇప్పుడు నేను పనిచేస్తున్న నిజాం కళాశాలలో నాకు చాలా గర్వంగా ఉంది. సురవరం ప్రతాప్ రెడ్డి గారు చదువుకున్న కళాశాలలో పనిచేయడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. ఆయన నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్, మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో డిగ్రీ, అదే కళాశాల నుంచి BA.L, తర్వాత న్యాయవాద వృత్తి, ఇట్లా ఆయన చదువుకున్న క్రమం అంతా కూడా చాలా సాహసంతో కూడుకున్న పని. ఎందుకంటే ఆ కాలంలో చదువు లేదు, కేవలం కొద్ది మందికి మాత్రమే, కొద్ది మంది కులాలకు మాత్రమే చదువు పరిమితం అయిపోయింది. పైగా రాచరిక వ్యవస్థ. అటువంటి సందర్భంలో చదువుకొని పెద్ద చదువులు, BA.L అంటే ఆ రోజు పెద్ద చదువు, అటువంటి చదువులు చదువుకొని విశ్వ విజ్ఞాన్ని ఆర్జించిన వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి. ఆయన ఎక్కడ ప్రారంభమయ్యాడు? ఆయనకు భూమికి ఎక్కడ దొరికింది? ఆయన తన సంఘ సంస్కరణ భావాలను ఎక్కడ ప్రోధి చేస్తున్నాడు అనేది ఆలోచిస్తే కనుక, అటువంటి విద్యా విధానాన్ని అవలంబించిన తర్వాత సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఈ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు పరిచయం అయ్యారు. ఈ పరిచయం ఆయన జీవితంలో పెనుమార్పును సృష్టించింది. ఆయన మూర్తిమత్వం అట్లా రూపొందడానికి ఈ బహదూర్ గారు చేసిన సహాయం, కృషి, అది ఆర్థికపరమైన సహాయం కావచ్చు, పాలనాపరమైన సహాయం కావచ్చు, ప్రభుత్వ పరంగా సహాయం కావచ్చు, ఏ రకంగానైనా సరే. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆయన కోత్వాలు కాబట్టి బహదూర్ గారు ప్రభుత్వం నుంచి అనేక రకాల ఒత్తిడులు వచ్చినప్పటికీ కూడా ఆయనను కంటికి రెప్పలా కాపాడుకున్న వ్యక్తి బహదూర్ వెంకటరామరెడ్డి గారు. ఆయన సేవకు లేదా ఆయన ప్రేమకు కృషి ఫలితంగా ఆయన జీవిత చరిత్ర రాసుకున్నాడు సురవరం ప్రతాప్ రెడ్డి. అటువంటి ఒక భూమికను అందిపుచ్చుకోవడానికి రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు ఎంతో సహాయం చేశారు. ఆయన నడుపుతున్న రెడ్డి హాస్టల్కు కార్యదర్శిగా పనిచేయమని సురవరం ప్రతాప్ రెడ్డి గారిని కోరారు. అప్పుడు ఆయన పెట్టిన 2 కండిషన్స్ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక కండిషన్ ఏంటంటే, ఈ హాస్టల్ నిర్వహణకు సంబంధించిన పూర్తి హక్కులు నాకు ఉండాలి ఒకటి.
రెండోది, ఈ హాస్టల్‌ను నిర్వహించడానికి నాకు ఎటువంటి జీతభత్యాలు అవసరం లేదు అని చెప్పిన వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి గారు. ఆయన ధ్యాస, శ్వాస అంతా కూడా సాంఘిక సంస్కరణగా అభివృద్ధి చెందుతున్న క్రమం అదంతా కూడా. అప్పటికి సురవరం ప్రతాప్ రెడ్డి గారు యువకుడిగా ఉన్న కాలం అదంతా కూడా. అటువంటి 2 కండిషన్స్ ఒప్పుకున్న తర్వాతనే ఆయన రెడ్డి హాస్టల్‌కు కార్యదర్శిగా పనిచేశాడు. 1924 నుంచి 1934 వరకు దాదాపు 10 సంవత్సరాల పాటు, దశాబ్ద కాలం పాటు రెడ్డి హాస్టల్ నిర్వహించారు. హాస్టల్ నిర్వహణ ఇప్పుడు మనం హాస్టల్ నిర్వహణకు సంబంధించినగా ఉండదు ఆయన చేసిన హాస్టల్ నిర్వహణ. ఆయన చేరేటప్పటికి ఆ రెడ్డి హాస్టల్లో కేవలం 1000 గ్రంథాలు మాత్రమే ఉండేవట. దాన్ని 1100 గ్రంథాలకు చేర్చిన కృషి చేసిన వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి గారు. ఎట్లా సాధ్యమైంది ఆ కాలంలో ఆయనకి 1100 పుస్తకాలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసే శక్తి ఎట్లా వచ్చింది ఆయనకి? అంకిత భావం, అకుంఠిత దీక్ష, ప్రజల పట్ల, తను నమ్ముకున్న వ్యక్తుల పట్ల ఉన్నటువంటి నిబద్ధత, నిమగ్నత ఆయన వైపు నడిపించింది. కేవలం గ్రంథాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, విద్యార్థులని ఆనాటికి పట్టి పీడిస్తున్న అనేక రకాల మాదక ద్రవ్యాల వినియోగం నుంచి దూరం రక్షించిన వ్యక్తి, క్రమశిక్షణ తెప్పించిన వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి అని చెప్తారు. అట్లా ఆయన 10 సంవత్సరాల పాటు రెడ్డి హాస్టల్కు కార్యదర్శిగా, బాధ్యుడిగా నియమింపబడడం అనేది ఆయన జీవితంలో గొప్ప మలుపు. ముఖ్యంగా ఆ రెడ్డి హాస్టల్ సంస్థ నిర్మాత రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి పరిచయం ఆయన జీవితంలో పెను మార్పులకు దారితీసింది. ఆ తర్వాత ఆయన చేసిన సహాయం వల్ల గోల్కొండ పత్రికను స్థాపించే ఒక అవకాశం లభించింది. ఆ తర్వాత గోల్కొండ పత్రిక ఎంతటి చారిత్రక పాత్రను పోషించిందో మనం చరిత్రలో చూసాం కూడా. అటువంటి రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి కృషి లేదా ఆయన పరిచయం సురవరం ప్రతాప్ రెడ్డి గారిని, ఆయన మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దిందని చెప్పవచ్చు. ఆ క్రమంలో అసలు మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ లేని ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఒక చైతన్యాన్ని పెంపొందింప చేయడం కోసం భాష పట్ల, సంస్కృతి పట్ల అనేక రకాల వివక్షలకు గురవుతున్న మరాఠీల చేత, కన్నడిగుల చేత, ఉర్దూ వాళ్ళ చేత అనేక రకాల భాషా వివక్షలకు, సాంస్కృతిక వివక్షలకు గురవుతున్న తెలంగాణ ప్రజానీకాన్ని తట్టి లేపడ ఆ రోజు ఏర్పడ్డ సంస్థ ఆంధ్ర జనసంఘం. ఈ ఆంధ్ర జనసంఘం ఒకానొక వివక్షతలోంచి పుట్టుకొచ్చిన ఒక ఫినిక్స్ పక్షి. ఒక సంస్థ ఏర్పాటు చేయడం అనేది ఆ కాలానికి కొత్త. ఈ కాలంలో ఇప్పుడు బోలిచేత సంస్థ ఏర్పాటు చేయడం చాలా ఈజీ అని ఎందుకంటున్నట్టే ఇన్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఒక స్వేచ్ఛ అనే వాతావరణంలో ఉన్నాం మనం చెప్పడం కోసం మాత్రమే అంటున్నాను. కానీ బోలిచేత సంస్థ ఏర్పాటు లాంటిది కాదు ఆంధ్ర జనసంఘం ఏర్పాటు చేయడం అనేది. ఆ కాలంలో దానికది ఒక ధిక్కారం. అది కొంతకాలానికి ఆంధ్ర జనసంఘంగా ఏర్పాటైంది, రూపాన్ని మార్చుకుంది. ఆంధ్ర జన సంఘం అనేక రకాల స్థానికంగా జిల్లాల్లో ఏర్పడినటువంటి అనేక రకాల సంస్థలని కేంద్రీకరిస్తూ జనకేంద్ర సంఘం ఏర్పడింది. ఈ ఆంధ్ర కేంద్ర సంఘంకి కొన్ని పరిమితులు రాను ఏర్పడడంతో ఆ పరిమితులను చీల్చుకొని, ఆ పరిమితులను అధిగమిస్తూ 1930 ప్రాంతంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. 1922లో ఏర్పడిన ఆంధ్ర జనసంఘం నుంచి 1923లో ఏర్పడిన ఆంధ్ర జనకేంద్ర సంఘం నుంచి ఆంధ్ర మహాసభ వైపుగా చేసిన ప్రయాణం దాదాపు 8 సంవత్సరాలు. ఈ 8 సంవత్సరాల్లో భాషా సాంస్కృతిక రంగంలో ఈ సంఘం చేసిన కృషి ఇతర సాధ్యమైంది, అసామాన్యమైంది. అప్పటి వరకు కేవలం భాషా సాంస్కృతిక రంగాల వరకే పరిమితమై మాట్లాడినటువంటి ఈ సంఘం 1930 ప్రాంతంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు తొలి అధ్యక్షుడిగా మొదలైన ఈ తెలుగు ఆంధ్ర మహాసభ ఒక రాజకీయ ఉద్యమాన్ని రూపాన్ని తీసుకుంది. అంటే కేవలం సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్న ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర జనకేంద్ర సంఘం ఒక రాజకీయ చైతన్యాన్ని ప్రజల్లో పోది చేయడానికి వైపుగా మళ్లించడంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారి కృషి అనితర సాధ్యమైంది. అంటే సురవరం ప్రతాప్ రెడ్డి గారు కేవలం ఒక సాంస్కృతికవాదిగానే మిగిలిపోలేదు, ఒక భాషావాదిగా, ఒక భాషా సంస్కరణవాదిగా మాత్రమే మిగిలిపోలేదు. అదే ఆయన ప్రత్యేకత. చాలా మంది సాహితీవేత్తలు లేదా సంఘ సంస్కరణవేత్తలు
సాహిత్యం సంబంధించిన వాళ్ళు సాహిత్యంతో ఆగిపోవడం, సంఘ సంస్కరణకు సంబంధించిన సంఘ సంస్కరణతో మాత్రమే ఆగిపోవడం కనిపిస్తుంది. కానీ ఈయనలో బహుముఖీనమైన ప్రజ్ఞ ఉండడం వల్ల రాజకీయ లక్ష్యాలను అందుకోవడానికి వైపుగా ఈయన నడిచిన ప్రయాణం సాహసోపేతమైంది. ఎందుకు సాహసోపేతమైంది అంటున్నానంటే, ఇంతకుముందు చెప్పాను నేను, గస్తీ నిషాన్ 53 పేరుతో ఒక రాచరికమైనటువంటి చట్టాలు అమలవుతున్న సందర్భంలో ఒక సంఘం ఏర్పాటు చేయడం, ఆ సంఘం ద్వారా నిజాం రాజుకు వ్యతిరేకంగా ప్రజల్ని ఉద్యుక్తం చేయడం అనేది ఆనాటికి ఒక చైతన్యమే, పోరాటమే. అటువంటి రాజకీయ చైతన్యం ప్రదర్శించిన వ్యక్తి మనకి సురవరం ప్రతాప్ రెడ్డి. ఒక రాజకీయ కార్యకర్తగా పనిచేయడం అనేది తనకు తాను మృత్యు వైపు నడవడం లాంటిది. హ్యాపీగా, చాలా సంతోషంగా సాంస్కృతిక రంగంలోని మిగతా వాళ్ళు పనిచేసినట్టుగా సాంస్కృతిక రంగంలో ఉండిపోవచ్చు. కానీ ఈయన పట్టుదల ఎటువంటి అంటే, రాజకీయ ఉద్యమ కార్యకర్తగా తన ఆలోచనలు పంచుకున్నప్పటికీ కూడా భాషకు సంబంధించి ఈయన పట్టుదల ఎటువంటిదంటే, ఒకానొక సందర్భంలో ఒక మహాసభ జరుగుతున్నప్పుడు, 3వ మహాసభ జరుగుతున్నప్పుడు, ఒక ఉర్దూ భాష మాత్రమే తెలిసిన ఒక ముస్లిం వ్యక్తి ఉర్దూలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి, నేను కూడా మాట్లాడతాను అని బూరుగుల వారిని కోరినప్పుడు బూరుగుల వారు సరే అన్నారు. కానీ సురవరం ప్రతాప్ రెడ్డి ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? ఈ సంఘం ఏ భాషకు వ్యతిరేకంగా అయితే నిర్మాణమైందో, ఆ భాషా వర్గీయులు మళ్ళీ ఈ సంఘంలోకి వచ్చి ఆ భాషనే మాట్లాడడం అనేది ఈ సంఘం పెట్టుకున్నటువంటి ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమైంది. ఆయన ఎన్ని గొప్ప విషయాలు చెప్పనీగాక, ఎంత ప్రేమ ప్రకటించనీగాక, కానీ తెలుగు భాషలోనే మాట్లాడాలి అని ఒక కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి, కంకణ బద్ధుడైన వ్యక్తి మనకి సురవరం ప్రతాప్ రెడ్డి. వాళ్ళందరితో భేదించాడు ఆయన. సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు భాష కోసం, తెలంగాణ నుడికారం కోసం వాళ్ళందరితో భేదించి బయటకు వచ్చి ఒక సభను ఏర్పాటు చేసి, సమాంతర సభను ఏర్పాటు చేయగలిగే శక్తియుక్తి కలిగినటువంటి వాడు సురవరం ప్రతాప్ రెడ్డి. అంటే ఈ సందర్భం ఎందుకు గుర్తు చేసుకోవాలి ఆయన పట్ల, ఆయన విషయంలో అన్నప్పుడు, భాషకు సంబంధించిన బోలి చేత ఉంది కదా మనకి భాషా చైతన్యం. అంటే భాషా చైతన్యాన్ని కలిగినటువంటి వాళ్ళు సురవరం ప్రతాప్ రెడ్డి నుంచి ఏం నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు, ఈ సందర్భంలో సురవరం ప్రతాప్ రెడ్డి మన సంస్థకు ఒక ప్రాసంగికమైన వ్యక్తిగా మనకి కనిపిస్తున్న విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పరిశోధకుడిగా, పరిశోధన సూత్రాలు ఏమాత్రం తెలియని తెలంగాణ ప్రాంతంలో, అక్కడేమో మల్లంపల్లి సోమశేఖర శర్మ లాంటి వాళ్ళు పరిశోధనలో దున్నుతున్న కాలంలో, విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాళ్ళు పరిశోధన రంగంలోకి, సాహిత్య రంగంలోకి వచ్చి స్థిరపడ్డ కాలంలో, దూపాటి వెంకటేశ్వర్లు గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, శేషాద్రి రమణ కవులు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఒకానొక పరిశోధన రంగాన్ని ఏలుతున్నప్పుడు, కొత్త పరిశోధన పరికరాలని, సూత్రాలను నిర్మించుకొని పరిశోధన చేయడం అనేది ఒక గొప్ప తొలిమెట్టుగా మనం సురవరం ప్రతాప్ రెడ్డి విషయంలో చూస్తాం. మనం ఈయన ఆ పనులు చేయగలిగాడు అని కేవలం సంస్కృతం మాత్రమే చదువుకోలేదు, తెలుగు మాత్రమే చదువుకోలేదు, ఉర్దూ మాత్రమే చదువుకోలేదు, పర్షియన్ మాత్రమే చదువుకోలేదు, ఆంగ్లం మాత్రమే చదువుకోలేదు, కన్నడం, తమిళం భాషలు కూడా ఆయనకి పాండిత్యం ఉంది. తెలియడం మాత్రమే కాదు, పాండిత్యం కూడా ఉంది. ఆ పాండిత్యం అంతా కూడా ఆయన రచనలో మనకి వ్యక్తమవుతూ ఉంటుంది. కథల్లో మొగలాయి కథల్లో కానీ, సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి కథల్లో, పేరుతో వచ్చిన కథల్లో కానీ, ఆ ఉర్దూతో కూడుకున్నటువంటి భాషా సౌందర్యం, తెలంగాణ గ్రామీణ భాషా సౌందర్యం, సంస్కృత భాష ఒడుపులన్నీ కూడా మనకి ఆయన రచనలో కనిపించిన విశేషం. ఇంత బహుభాషావేత్త అయినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి పరిశోధన తత్వం కూడా అంతే నిక్కచ్చిగా ఉంటుంది. ఆయన గురువు గారు ప్రస్తావించారు, ఆచార్య రఘు గారు. ఆయన రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఆ కాలం నాటికి ఒక మైలురాయి. 1926లో ప్రారంభించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర 1948 వరకు కూడా రాస్తూనే ఉన్నాడు. దాదాపు 20 సంవత్సరాల కృషి ఫలితం ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఇప్పుడు మనం చాలా మంది మా కాంటెంపరీస్, ముఖ్యంగా మా కాంటెంపరీ చాలా మంది ఒక 2-3 నెలలు కూర్చొని ఒక పుస్తకం రాసిస్తాం.
దాంట్లో విలువలు ఉన్నాయా, ప్రమాణాలు ఉన్నాయా, ఇవన్నీ ఏవి పట్టించుకోము, మేము పట్టించుకోము. సే గురుగారు ఉన్నారు, ఈ విద్యా ప్రమాణాలు చూస్తున్న వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. డిగ్రీ ఉందా లేదా అలా మాత్రం చూస్తున్నారు. డిగ్రీలతో ఏం జరుగుతుందో ఏమో అనేది కాలం నిర్ణయిస్తుంది, చరిత్ర నిర్ణయిస్తుంది. కానీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి గురించి, ఆయన పరిశోధన పటిమ గురించి, ఆయన తత్వం గురించి ఏం నేర్చుకోవాలి ఈ సందర్భంలో అన్నప్పుడు ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఒక 20 సంవత్సరాల పాటు చేసిన కృషి ఫలితం అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు కేవలం రాజుల చరిత్ర, రాణుల చరిత్ర, నిర్మాణాల చరిత్ర, ఆ యుద్ధం ఈ యుద్ధం గురించి మాత్రమే చర్చించబడుతున్నటువంటి చరిత్రలో ఇది చారిత్రక విషయాలకు సాహిత్యం కూడా ఒక చారిత్రక ఆకారంగా ఉపయోగపడుతుందని నిరూపించిన వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి గారు. ఇది మార్క్సిస్ట్ అవుట్లుక్ నిజంగా చెప్పాలంటే. మార్క్సిస్ట్ అవుట్లుక్ తో పనిచేసినటువంటి చరిత్రకారులు ఈ పని చేశారు. సరిగ్గా తెలంగాణలో అంతకంటే ముందే సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఈ పని చేశారు. ఆయన ఏమన్నాడు సాంఘిక చరిత్ర రాస్తూ, మన తాత ముత్తాతలు ఎట్టివారయ్యుండిరో. మనకు అనిపిస్తుంది మన తాత ఎట్లా ఉండేవాడు, మన తాత ఎట్లా మాట్లాడేవాడు, మన తాత ఏం తినేవాడు, ఏం బట్టలు కట్టుకునేవాడు, ఎట్లా ఆలోచించేవాడు, పలానా కరోనా లాంటి సందర్భాలు వచ్చినప్పుడు మా తాత ఎట్లా దాన్ని రక్షించుకున్నాడు, దానికి సంబంధించి పలానా పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు దాని నుంచి ఎటువంటి ఆహారం తీసుకొని రక్షించబడ్డాడు అని తెలుసుకోవాలనే ఉత్సాహం, ఉత్సుకత అందరికీ ఉంటుంది. కానీ చాలా కొద్ది మంది మాత్రమే పరిశోధన రంగంలోకి దిగుతారు దానికి సంబంధించి. అటువంటి పరిశోధన రంగంలోకి దిగిన వ్యక్తి ఏమాత్రం పరిశోధన ప్రమేయాలు లేవు ఆ కాలంలో. ఒక కొత్త పంతాలోకి అడుగుపెట్టడం అనేది ఒక సాహసం. మనం మిత్రులారా గమనిస్తే సురవరం ప్రతాప్ రెడ్డి కేవలం రెడ్డి అనే కులం ఇప్పుడు మనం చూస్తున్నాం, కానీ రెడ్డి అనే కులానికి ఉండే వెసులుబట్టవి ఎప్పటికీ ఉంటాయి, అప్పటికి ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి. కానీ ఎంతమంది రెడ్డిలు ప్రజల సాంఘిక చరిత్ర నిర్మాణంలో భాగ పంచుకున్నారనేది మనం ఆలోచించాల్సిన అంశం. ఈ కాలంలో కూడా అంతే. ఈ కాలంలో కులాన్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు, మతాన్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఏ మేరకు తమ స్థానిక ప్రజల సంస్కృతిని, చరిత్రను వెలికి తీయడానికి కృషి చేస్తున్నారో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మన తాత ముత్తాతలు ఎట్టి వారై ఉండిరో, మన అవ్వలు ఎట్టి సొమ్ములు దాల్చిరో, ఎట్టి అలంకరణలతో నుండిరో, మన పూర్వులకు ఏ దేవతలను గొలిచిరో, మన పూర్వులు ఏ విశ్వాసాలు కలిగి ఉండిరో, ఏ ఆటపాటలతో వినోదించిరో, దొంగలు దొరలు దోపిడీలు చేస్తున్నప్పుడు, క్షామాదీతి బాధలు కలిగినప్పుడు ఎటులా రక్షణము చేసుకునిరో, జాడ్యాలకు ఏ చికిత్సలు పొందిరో, ఎట్టి కలలందు ప్రీతి కలవారై ఉండిరో, ఏ దేశాలతో వ్యాపారాలు చేసిరో, అవన్నీ తెలుసుకోవాలనే ఉత్సాహం, ఉత్సుకత మనకి సురవరం ప్రతాప్ రెడ్డిని ఆంధ్రుల సాంఘిక చరిత్ర వైపు నడిపించింది. అంటే ఒక నేపథ్యం దేనికైనా సరే, ఏ రచనకైనా పనిచేస్తుంటుంది మనకి. ఇప్పుడు బోలిచేత సంస్థ ఏర్పాటుకు ఒక నేపథ్యం ఉంటుంది తప్పకుండా. ఈ ఒక సాంకేతిక సందర్భం, సాంస్కృతిక సందర్భం డిమాండ్ చేస్తుంది ఎప్పుడైనా సరే. ఇది ఒక మౌలికమైన సూత్రం నిజానికి. ఆచార్య రఘు గారిని ఈ సంస్థకు అధ్యక్షుడు ఎన్నుకోవడం అనేది ఒక సందర్భం, ఒక మౌలికమైన సందర్భం. ఆ సందర్భంలో మనం అందరం సురవరం ప్రతాప్ రెడ్డి గారి గురించి ఏం నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు మన సాంఘిక చరిత్ర మనం రాసుకోవాలి. ఇప్పుడు మనం అస్తిత్వం గురించి మాట్లాడుతున్నాం, ఇప్పుడు సబాల్టర్న్ థియరీ గురించి మాట్లాడుతున్నాం మనం. కానీ ఈ సబాల్టర్న్ థియరీలు ఇట్లాంటి భావనలు ఏమీ లేని సందర్భంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు అస్తిత్వవాదాన్ని, ఆచార్య రఘు గారు చెప్పారు, అస్తిత్వవాదాన్ని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి, అస్తిత్వవాద విమర్శను ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి గారు. అట్లా ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఆ కాలం నాటే కాదు, ఈ కాలానికి కూడా ఎంతో ప్రేరణ. మిత్రులారి సందర్భంలో నాకు నా సొంత విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. ఇది తెలంగాణ సాంస్కృతిక పదకోశం. దీనికి ప్రేరణ సురవరం ప్రతాప్ రెడ్డి గారు. దీనికి ప్రేరణ ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాలు. మా తాత ముత్తాతలు ఏ ఆహారం తీసుకునిరో, ఏ బట్టలు కట్టుకునిరో, ఏ ఆచార సంప్రదాయాలు చేశారో అని అనుకున్నాం కదా, ఆ వాక్యాలు ఈ పుస్తకానికి ప్రేరణ. అందుకే సురవరం ప్రతాప్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అంటే కేవలం ఆయన జీవించిన 57 సంవత్సరాల గురించి మాత్రమే మాట్లాడుకోవడం కాదు, ఆయన తదనంతరం ఎటువంటి ప్రభావం వేశాడని చూసుకోవడం కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
అటువంటి సందర్భంలో అస్తిత్వం ముందుకు వచ్చింది కాబట్టి, అస్తిత్వం అనే మాట వచ్చింది కాబట్టి సార్ ఆల్రెడీ ప్రస్తావించారు. సార్ మంచి భూమిక నిర్వహించారు నా ప్రసంగానికి. గోల్కొండ కవల సంచిక. గోల్కొండ కవల సంచిక ఒక ధిక్కారానికి సూచిక. గోల్కొండ కవల సంచిక ఎటువంటి ధిక్కారం? అస్తిత్వ ధిక్కారానికి సూచిక, ఆత్మగౌరవ ప్రకటనకు ఒక సూచిక. ప్రాంతేతరులు మీ ప్రాంతంలో కవులు లేరు, పండితులు లేరు, అసలు రచనలు లేవు అని చెప్పిన సందర్భంలో దాన్ని ఒక ఇప్పుడు మనం ఇప్పుడు భాష చెప్పాలంటే సుమోటోగా, దాని ఒక సుమోటోగా తీసుకొని అప్పటి వరకు ఉన్నటువంటి తపాలా శాఖను ఉపయోగించుకొని ఇప్పుడు మనం వాట్సాప్ రంగంలో వెంటనే ఒక ఫోన్ చేసి అయ్యా మీ రచన పంపించండి, పంపిస్తాడు 2 నిమిషాలు, 1 నిమిషం. కానీ ఆ కాలంలో అందరినీ కాంటాక్ట్ చేసి, మారుమూల గ్రామ పండితులు అందరినీ కాంటాక్ట్ చేసి, ముఖ్యంగా 354 మందిని నుంచి సమాచారాన్ని సేకరించి, రచనలు సేకరించి ప్రకటించడం అనేది ఈ కాలంలో ఏముంది అని అనిపిస్తుంది మనకి. కానీ ఆ కాలంలో చాలా గొప్ప కృషి అది. అంత మాత్రమే కాదు, దాంట్లో ప్రేమ పనిచేసింది. ఒక పుస్తకంని ముద్రించడంలో ఒక ప్రేమ పనిచేస్తుంటుంది. అట్లా మనకి గోల్కొండ కవల సంచిక ఒక ధిక్కార ప్రకటనగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఆత్మవిశ్వాసంతో దాన్ని మాత్రం చదవాల్సి ఉంటుంది. దాంట్లో 354 మందిలో ఆయన జిల్లాకు సంబంధించి, అంటే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అధిక మొత్తంలో కవి పండితులు ఉండడం అనేది సర్వసాధారణమైన విషయం. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన పట్టుండడం వల్ల ఎక్కువగా ఆ ప్రాంతం నుంచి రచన సేకరించాడు. దీనికి సంబంధించి శేషాద్రి రమణ కవులు కూడా ఈయనకు సహాయ సహకారాలు అందించాలని ఆయన రాసుకున్నాడు చోట. ఇట్లా అనేక మంది, గోల్కొండ పత్రిక సంపాదకుడిగా ఉన్నప్పుడు మల్లంపల్లి సోమశేఖర్ శర్మ లాంటి వాళ్ళు ఆయనకు ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలు కనుక గమనిస్తే కనుక ఇప్పుడు మనం చాలా మంది ఏముంది పోయి నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం లేకపోతే ఏం పనులు చేస్తాం మనం, ఏమంది పోయి నాకు బాగా వెన్నొప్పిగా ఉంది, ఈ వెన్నొప్పితో ఏం పని చేయలేకపోతున్నాను అని సాకులు చెప్తాం, తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు గోల్కొండ పత్రికా సంపాదకుడైనటువంటి సురవరం ప్రతాప్ రెడ్డికి రాసిన ఉత్తరాలు చూస్తే కనుక చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన రాసిన ప్రతి ఉత్తరంలో ఆయన శారీరక సమస్యలు, ఆయన ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఉటంకిస్తూ ఆయన రాసుకుంటూ వచ్చాడు. అంటే ఏ పరిస్థితులు కూడా మనం చేయాల్సిన కృషికి అడ్డు రావు అని చెప్పడం కోసం ఆయన ఎటువంటి పరస్పర సంభాషణ నిర్వహించాడో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా సాంస్కృతిక రంగంలో బహుభాషావేత్త అని చెప్పుకున్నాము, గ్రంథాలయ ఉద్యమకర్త అని చెప్పుకున్నాము. దేశంలో లేనటువంటి గ్రంథాలయ ఉద్యమం తెలంగాణలో ఉంది. ఎందుకు గ్రంథాలయ ఉద్యమం తెలంగాణలో ఏర్పాటు కావాల్సి వచ్చింది? బ్రిటిష్ ఇండియాలో గ్రంథాలయ ఉద్యమం ఎందుకు లేదు, తెలంగాణలోనే ఎందుకు ఉంది అని ఆలోచించినప్పుడు మళ్ళీ మనం అక్షరాస్యత దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ మనం ఒక నిరంకుశ పాలనలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఏ చర్య అయినా సరే, ఏ సామాజిక చర్య అయినా సరే ఆ సమాజ గర్భంలో ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ సమాజ గర్భంలో ఉన్నటువంటి ఒక అవసరం, ఒక డిమాండ్ గ్రంథాల ఉద్యమానికి దారితీసింది. గ్రంథాలయ మహాసభలు ఊరూరా జరిగాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటాం ఊరూరా కవి సంగమం యాకూబ్ గారు నిర్వహిస్తుంటారు. ఊరూరా కవి సంగమం ఎందుకు నిర్వహించాల్సి వస్తుంది? అట్లాగే ఊరూరా గ్రంథాలయాలు ఎందుకు నిర్వహించాల్సి వస్తుంది, ఎందుకు స్థాపించాల్సి వస్తుంది? గ్రంథాలయాలు కేవలం పఠన ఆలయాలు మాత్రమే కాదు. ఆ కాలంలో పఠన ఆలయాలు మాత్రమే అనుకోటే తప్పు, మనం సరిగ్గా అర్థం చేసుకోలేము అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం పఠన ఆలయాలు మాత్రమే కాదు, ఒక చర్యా ప్రతిచర్యలకు ఒక భూమికగా అవి పనిచేస్తాయి, ఒక కార్యాచరణకు భూమికగా అవి పనిచేస్తాయి, ఒక ఆలోచనల మదింపుకు భూమికగా అవి పనిచేస్తాయి. అట్లాంటి ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఉపయోగపడినవి గ్రంథాలయాలు. అట్లా మనం గ్రంథాలయాలు కేవలం పఠనాలయాలు మాత్రమే కాకుండా సాంస్కృతిక, రాజకీయ, ఉద్యమ కార్యాచరణను నిర్మించుకోవడానికి ఉపయోగపడ్డ ఒక స్థలాలుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి గ్రంథాలయ మహాసభకు అధ్యక్షుడిగా పనిచేశారు చాలా కాలం. తర్వాత తన జీవిత పర్యంతం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. చివరి వరకు గ్రంథాలయ మహాసభకు, ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభకు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి తన ఆలోచనల్ని అన్నింటినీ, రచనల్ని అన్నింటినీ దారాదత్తం చేసిన వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి గారు. అంతే మాత్రమే కాదు, సంస్థల స్థాపకుడిగా పనిచేశాడు సురవరం ప్రతాప్ రెడ్డి. ఇప్పుడు బోలిచేత సంస్థ ఒకటి ఉంది, చాలా సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలకు వ్యవస్థాపకులు ఉంటారు,
అధ్యక్షులు ఉంటారు, తొలి అధ్యక్షులు, మడి అధ్యక్షులు, జీవితకాలంలో అధ్యక్షులు ఉంటారు. అటువంటి అధ్యక్షుల్లో మనకి సురవరం ప్రతాప్ రెడ్డి గారు చాలా సంస్థలను స్థాపించాడు. ముఖ్యంగా ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపనలో ముఖ్యంగా పాత్ర నిర్వహించాడు. ముఖ్యమైన పాత్ర నిర్వహించడంతో పాటు అధ్యక్షుడిగా కూడా కొనసాగాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఆంధ్రదేశ గ్రంథ మహాసభకు అధ్యక్షుడిగా ఉన్నాడు. రైట్. విజ్ఞానవర్ధిని పరిషత్తుకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నాడు. లక్ష్మణరాయ పరిశోధన మండలిని నిర్వహించిన వ్యక్తి. తర్వాత శ్రీకృష్ణ దేవానంద భాషా నిలయం. ఇట్లా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రంథాలయాల ముఖ్య స్థాపకుల్లో ఒకరిగా సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు మనకి. అంత మాత్రమే కాదు, సురవరం ప్రతాప్ రెడ్డి అనువాదకుడు కూడా. సురవరం ప్రతాప్ రెడ్డి తన రచనా జీవితం ప్రారంభించింది అనువాదంతో. చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది. ఆ కాలం నాటికి అనువాదాలంటే కేవలం ఒక మక్కి దించడం లాంటి ఒక చిన్న అభిప్రాయం ఉండేది. అటువంటి అభిప్రాయాన్ని కాళరాస్తు తూసిరాజని ఆయన 2 నవలను అనువదించాడు. చెప్పుకున్నాం మనం. ఆయన కేవలం బహుభాష, కేవలం తెలుగు, సంస్కృతం ఇవి మాత్రమే కాదు, ఆంగ్ల పండితుడు కూడా. ఆంగ్లంలో ఉన్నటువంటి భూప్తి అనే వ్యక్తి రాసిన నవలను ఇన్ ఫ్రీడమ్స్ కాజ్ అనే పేరుతో 1915లో అనువదించాడు. ఇన్ ఫ్రీడమ్స్ కాజ్ ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? ఫ్రీడమ్ కోసం తపన పడుతున్న కాలం అంతా కూడా, ఒక అర్రులు చేస్తున్న కాలం అంతా కూడా, జాతీయోద్యమం సందర్భంలో కానీ, తెలంగాణలో సాహిత్య సాంస్కృతిక రంగంలో, భాషా రంగంలో చేస్తున్నటువంటి విముక్తికి సంబంధించిన ఉద్యమాలు కానీ, అందుకు ఆయన ఆ రచన ఎంపిక చేసుకున్నారు. తర్వాత శుద్ధాంత కాంత అనే నవలను కూడా రాశారు. ది మిస్టరీస్ ఆఫ్ హైదరాబాద్ అనే ఆంగ్ల గ్రంథానికి ఇది అనువాద గ్రంథం, నవల. ఈ దురదృష్టవశాత్తు 2 గ్రంథాలు కూడా మనకు సవ్యంగా లేవు, ముద్రించబడలేదు. ముద్రించబడితే నవలాకారుడిగా లేదా అనువాదకుడిగా సురవరం ప్రతాప్ రెడ్డి గారి చతురత, ఆయన భాషా జ్ఞానం మనం ఎంతో కొంత అర్థం చేసుకునే వాళ్ళమే. అంటే ఈయన రచనా వ్యాసంగం ప్రారంభమైంది అనువాద నవలతో అనే విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా అసలు తెలుగే లేని సందర్భంలో ఆంగ్లం చదువుకొని, బ్రిటిష్ ఆంధ్రలో ఆంగ్లం చదువుకోవడం గొప్ప విషయం కాదు, కానీ తెలంగాణలో ఆంగ్లం చదువుకోవడం గొప్ప విషయం. సరే, సురవరం ప్రతాప్ రెడ్డి గారికి ఉన్నటువంటి కులము, ఆయనకున్నటువంటి ఒక స్థానిక నేపథ్యము, ఇవన్నీ పనిచేసి ఉండవచ్చు. కానీ ఆయన దాన్ని అందిపుచ్చుకోవడం అనేది ఒక గుర్తించదగిన అంశం అండి. దాన్ని అందిపుచ్చుకున్న వ్యక్తి మనకి సురవరం ప్రతాప్ రెడ్డి. నాటకకర్త కూడా రచనలు చేశారు. ఉచ్చల విషాదం 1921లో రాశారు. భక్త తుకారం 1924లో రాశారు. నాటక రంగానికి సంబంధించి కూడా ఆయన కృషి గొప్పదనే విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చాలా 1354 వ్యాసాలు రాశాడని అంటారు. ఆయన వ్యాసాలు తెలుగు అకాడమీలో ప్రచురించారు. ఆయన మీద ఇందుర్తి ప్రభాకర్ గారు ఒక జీవిత చరిత్ర, సాహిత్య కృషికి సంబంధించిన పుస్తకం రాశారు. సంగీత శ్రీనివాస్ గారు పుస్తకాలు రాశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టారు. ఇట్లా ఒక చైతన్యం అంతా కూడా అంటే సురవరం ప్రతాప్ రెడ్డి కేవలం తను జీవించిన 57 సంవత్సరాల చైతన్యం, బోధ చేసిన చైతన్యం అంతా కూడా ఇప్పటికి కూడా విస్తరిస్తూ ఉంది క్రమక్రమంగా. ఆ విస్తరణ ఆగిపోలేదు, ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. అందుకు పులిచేత సంస్థ ఆయన చైతన్యాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నాను. ఇంకొక 2 నిమిషాలు నేను ముగిస్తాను, బహుశా నా టైం అయిపోయి ఉండొచ్చు. ఆయన గ్రామ జనదర్పణము, ఎల్లోరా శిల్పము, పూనా వ్యవసాయ ప్రదర్శనము, కర్నూలు రాజవంశావళి, నిజాం రాష్ట్ర పరిపాలనము, గ్రంథాల ఉద్యమం, మద్యపానము మొదలైన చాలా చిన్న గ్రంథాలైనప్పటికీ కూడా చాలా గ్రంథాలని సామాజిక అవసరాలను ఫుల్ఫిల్ చేయడం కోసం, పరిపూర్తి చేయడం కోసం రాశాడు. అంటే అవసరాలు మనిషిని తయారు చేసుకుంటా అంటాం కదా, అవసరం అన్ని నేర్పుతుంది సినబ్బా అని మనకు డైలాగ్ ఉంది నవలలో. అవసరం అన్ని నేర్పుతుంది నిజానికి. ఆ అవసరాల్లోంచి పుట్టుకొచ్చిన వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి. తెలంగాణ ఆత్మ, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ పోరాటం, తెలంగాణ అవసరాలు ఆయన తయారు చేసుకున్నాయి. ఆ తయారు చేసుకున్న దానికి అనుకూలంగా ఆయన మూర్తిమత్వం కొనసాగింది, నిర్మించబడింది. ఈ క్రమంలో బోలుచిత్త సంస్థ ఆయన జయంతి
స్మృతి ఉపన్యాసాన్ని ఏర్పాటు చేయడం, దానికి మార్గదర్శకత్వం వహిస్తున్నటువంటి ఆచార్య రఘు గారు ఉండడం అనేది చాలా విషయం. నిజానికి వారి ఆధ్వర్యంలో బోలుచేత సంస్థ మరింత ముందుకు వెళ్ళాలని వికీపీడియన్స్కు ముఖ్యంగా కిరణ్ గారికి, అభి, మిగతా మిత్రులు, అంజన్, ప్రణయ్, ప్రవీణ్, ఐ థింక్ సో ప్రవీణ్, గట్ల ప్రవీణ్, అందరికీ ఇప్పుడే కశ్యప్ గారు జాయిన్ అయ్యారు. వారికి అందరికీ నా తరపున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. చాలా మంచి అవకాశం ఇచ్చారు. గురుగారి సమక్షంలో మాట్లాడడం అంటే వారు నాకు తెలుసు, ఆయన చాలా నాకు ఇష్టమైన వ్యక్తి. అంటే వారు నిర్వహించే సభా నిర్వహణ నాకు చాలా ఇష్టం. నేను చాలాసార్లు చెప్పాను సార్తో. సారు రాసిన ఒక నాని మార్చుకోవాల్సి వస్తుంది సార్. మీరు పుస్తకానికి రెక్కలు ఉంటాయి, పుస్తకానికి రెక్కలు ఉండవు, చదివితే మనకు వస్తాయి. కానీ ఈ కాలంలో పుట్టుకొస్తాయి. ఈ కాలంలో పుస్తకం కాదు వికీపీడియా అనేది. వికీపీడియాకి రెక్కలు ఉండవు, దాన్ని చూస్తే మన జ్ఞానం పుట్టుకొస్తుంది అని మార్చుకోవాల్సి ఉంటుంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ, విన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమానికి మీరు వక్తగా పాల్గొని సురవరం ప్రతాపరెడ్డి గారి యొక్క విభిన్న రంగాల్లో వారు చేసినటువంటి కృషిని విపులంగా ప్రసంగించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేసిన కృపాల్ కశ్యప్ గారికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్నటువంటి బోలిచేతో సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షులు, వ్యవస్థాపకులు సాయి కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వినిపిస్తుంది. అందరికీ నమస్కారం అండి. క్షమించాలి, కొంచెం వేరే మీటింగ్తో ఆలస్యమైంది. ముఖ్యంగా అంటే మనము అంటూ ఉంటాం, తెలుగు భాష 10 మందికి కలవాలి లేకపోతే తెలవాలి అనుకున్నప్పుడు ఆ భాషలో ఉన్నటువంటి మౌలిక సాహిత్యం, మూల రూపాల సాహిత్యం డిస్లేష్ అయ్యి ఎంతమందికి అందుబాటులో ఉంటే అంత ఉపయోగపడుతూ ఉంటుంది. మనం చూసినట్టయితే 1930 నుంచి 1970 దశకం దాకా చాలా అద్భుతంగా తెలుగులో మంచి మంచి ప్రచురణలు కానీ సంబంధించినటువంటి పుస్తకాలు కానీ చరిత్ర కానీ వచ్చినాయి. అదృష్టవశాత్తు ఇవన్నీ కాపీరైట్ ముగిపోవటం వల్ల
ఈ పుస్తకాలన్నింటినీ కూడా ఎంత అందుబాటులో చేయగలిగితే అందుబాటులో డిస్ప్లే చేసి మన తెలుగులో ఉంచితే గనక ఇంకొకసారి ఏమవుతుందంటే చాలాసార్లు ఇంగ్లీష్లో జరుగుతున్నప్పుడు కొంచెం మూలం తీసుకొని అది పెంచుకుంటూ వెళ్తారు, కానీ అసలైన చరిత్ర, అసలైన పూర్తి విషయాలు అవన్నీ కూడా చాలాసార్లు కొన్ని కారణాల వల్ల ఇంగ్లీష్లో తర్జుమా కావు. ఇప్పుడున్న సాహిత్యం అంతా కూడా ఇంగ్లీష్ తర్జుమా అయి మళ్ళీ తెలుగులోకి వస్తుంది కాబట్టి ఆ మూల రూపంలో ఏముంది, అసలైనటువంటి ఆ చరిత్ర ఏంటి, ఆ రాసిన పుస్తకాలు ఏంటి, అదే ఆ పలుకుబడులు కానీ ఆ శైలి ఎలా ఉన్నది మనకు ఇంగ్లీషు ద్వారా అనువదించిన వ్యాసాల్లో అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఏదైతే మనకు ఈ కాపీ హక్కులు ముగిసినటువంటి అంటే 1960 కంటే ముందు పుస్తకాలు ఇవన్నీ కూడా ఈ సాధ్యంతో డిస్లైజ్ చేస్తూ ఉంటాయి. అంటే మనకు ఇప్పుడు మన ఈ ప్రతాప్ రెడ్డి గారిదే కాకుండా విజ్ఞాన సర్వస్వాలు కానీ, లేకపోతే అనేక కవుల చరిత్రలు కానీ, అనేక ఊళ్ళ చరిత్రలు కానీ, కైఫియతులు కానీ చాలా మటుకు మనకు ఆ మూల రూపంలో ఉన్నాయండి. సో ఇలాంటి ప్రయత్నాల ద్వారా ఇప్పుడు మనకు ఆర్కులు చూసినట్టయితే సుమారు ఒక 18,000 పుస్తకాల దాకా మనకు కాపీ హక్కులు తీరిపోయి డిస్ప్లేస్ అంటే పీడిఎఫ్లు అయి ఉన్నాయి. సో అలాంటివి ఇలాంటి హ్యాకథాన్ ద్వారా డిస్ప్లేస్ చేసి 10 మందికి అందుబాటులో ఉంచితే మరింత సమాచారం అనేది స్వేచ్ఛగా అందరికీ అందుబాటులో ఉంటుందని అనుకుంటున్నాను అండి. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి అందరికీ ముఖ్యంగా సాయి కిరణ్కి అందరికీ కూడా వందనాలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. కార్యక్రమంలో మాట్లాడినటువంటి సాయి కిరణ్ గారికి, కశ్యప్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సురవరం ప్రతాపరెడ్డి గారి ఈ జయంతి పురస్కరించుకొని ఈ మే నెలలో వికీపీడియా సోదర ప్రాజెక్ట్ అయినటువంటి వికీసోర్స్ వేదికగా సురవరం ప్రతాపరెడ్డి ప్రూఫ్ రీడ్ అనేటువంటి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. దానికి సంబంధించి నివేదికను ప్రవీణ్ గారు వివరిస్తారు. ప్రవీణ్ గారు. అందరికి నమస్కారం. అభిలాష్ గురించి కూడా చెప్పండి. అభిలాష్ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చేస్తున్నారు? ఓకే 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 రైట్. ఓకే ప్రవీణ్ మాట్లాడు సార్. అందరికీ నమస్కారం. నా స్క్రీన్ షేర్ అయింది అనుకుంటున్నాను అందరికీ. ఈరోజు వికీ సోర్స్ ప్రాజెక్టులో సురవర ప్రతాప్ రెడ్డి ప్రూఫ్ రీడ్ టాన్లో భాగంగా మనం సురవర ప్రతాప్ రెడ్డి జయంతి నిర్వహించుకుంటున్నాం. సురవర ప్రతాప్ రెడ్డి గారి జయంతి పురస్కరించుకొని వికీపీడియా సోదర ప్రాజెక్ట్ అయినటువంటి వికీసోర్స్లో సురవర ప్రతాప్ రెడ్డి ప్రూఫ్ రీడ్ టాన్ కార్యక్రమాన్ని నిర్వహించుకొని అందులో సురవర ప్రతాప్ రెడ్డి గారి పుస్తకాలను అంతర్జాల వేదికగా తీసుకువచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు కాలం వచ్చేసి 1 మే 2020 నుంచి అంటే ఈ నెల 31 వరకు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి మే 4వ తేదీన ప్రారంభ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యాలు, చేయవలసిన కృత్యాల గురించి చర్చించడం జరిగింది. అలాగే మే 24న ఈ కార్యక్రమానికి సంబంధించిన పురోగతి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సురవర ప్రతాప్ రెడ్డి గారి 7 పుస్తకాలను తీసుకోవడం జరిగింది. అందులో గోల్కొండ కవుల సంచిక, రామాయణ విశేషాలు, వెంకట్రామరెడ్డి జీవిత చరిత్ర, సురవర ప్రతాప్ రెడ్డి, సుఖసప్తతి, గోల్కొండ పత్రికా సంపాదకీయాలు, మొగలాయిల కథలు. ఇందులో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు నాటికి పూర్తి చేసినవి 4 పుస్తకాలు పూర్తి చేయడం జరిగింది. అందులో రామాయణ విషయాలు చూసుకుంటే మొత్తం పుస్తకం ఇప్పుడు దింపుకోవడానికి అనువుగా ఉంది. ఈ పుస్తకాన్ని కాపీ చేసుకొని ఇతర మాధ్యమాలలో కూడా మనం వాడుకోవడానికి అనువుగా ఉన్నది ఈ రామాయణ విశేషాలు. అలాగే వెంకట్రామరెడ్డి జీవిత చరిత్ర కూడా ఇందులో పూర్తిగా అన్ని పుటస్థితి గ్రీన్ కలర్లోకి వచ్చినాయి. అంటే ఇది దింపుకోవడానికి అనువుగా ఉంది అని చెప్పొచ్చు. అలానే సురవర ప్రతాప్ రెడ్డి వ్యాసాలు, ఇది కూడా మొత్తం 401 పేజీలో ఉన్న పుస్తకం, మొత్తం ఈ పుస్తకాన్ని దింపుకోవడానికి అనువుగా ఉన్నది. అలాగే గోల్కొండ పత్రికా సంపాదకీయాలు, ఇందులో పూర్తిగా 230 పేజీలు పూర్తిగా దింపుకోవడానికి అనువుగా ఉన్నది.
ఇలా 4 పుస్తకాలు ఈ 28వ తారీఖు నాటికి పూర్తి చేయడం జరిగింది. ఇంకా మిగిలిన పుస్తకాలు తదుపరిగా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన అంజన్ కుమార్ గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రవీణ్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒకరిద్దరు వారి యొక్క అభిప్రాయాల్ని తెలియజేస్తారు. రమేష్ సార్, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ సురవరం ప్రతాపరెడ్డి అగ్గదాంట్లో నేను పాల్గొనలేదు. పాల్గొనాలనుకున్నాను కానీ ఏమి చేయలేకపోయినాను. ఎందుకంటే మాకు ట్రైనింగ్ ఉండడం వల్ల అటు వెళ్ళాల్సి వచ్చింది. సో నేను చేయలేకపోయినాను. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే మన తెలుగు వారందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి బోలిచేతో వ్యవస్థాపకులు సాయి కిరణ్కి, అభిలాష్కి, అట్లానే తెలుగు ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ రఘు సార్కి, మిగతా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, వందనాలు. ధన్యవాదాలు సార్. ఆత్ర మోతీరామ్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేటి కార్యక్రమానికి విచ్చేసి సూరవర ప్రతాపరెడ్డి జీవిత చరిత్రని వివరించిన డాక్టర్ ఎస్ చంద్రయ్య సార్ గారికి, అదేవిధంగా తొలి పలుకులు పలికిన డాక్టర్ ఎస్ రఘు సార్ గారికి, అదేవిధంగా బోలిచేతో ఫౌండేషన్ రథసారథి అయిన నేతి కిరణ్ సాయి కిరణ్ సార్ గారికి, ఎడ్ల ప్రవీణ్ సార్ గారికి, టి అంజన్ కుమార్ గారికి, కశ్యప్ సార్ గారికి, అభిలాష్ సార్ గారికి అందరికీ ధన్యవాదములు తెలుపుతూ నేటి నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాము. మీ ఆశీర్వాదాలతోటి ఇంకా ఆదివాసీ సాహిత్యాన్ని, ఆదివాసీ పదజాలాన్ని, ఆదివాసీ నిఘంటువులు ఇక అనేక విభిన్న కార్యక్రమాలతోటి ప్రపంచానికి పరిచయం అవుతూ ఇక ముందు ముందు రాణిస్తామని తెలుపుతూ నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు మోతీరామ్ గారు. కిరణ్ సూరజ్ గారు 1 నిమిషం పాటు మీ అభిప్రాయం తెలియజేయగలరు. కిరణ్ సూరజ్. అందరికీ శుభ సాయంత్రం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్ ఎస్ రఘు సార్ గారికి, అలాగే డాక్టర్ ఎస్ చంద్రయ్య సార్ గారికి, అలాగే బోలిచేతో వ్యవస్థాపకుడు నిధి సాయి కిరణ్ సార్ గారికి, అలాగే ఈ కార్యక్రమం సమన్వయకర్త ఎడ్ల ప్రవీణ్ గారికి, అలాగే సభాధ్యక్షులు టి అంజన్ కుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి వికీపీడియన్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా మున్ముందు నిర్వహించి చైతన్యవంతులుగా చేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా సమాజానికి అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలుపుతూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఓకే ఓకే, వందన స్వరూపులు చెప్పేసి. ధన్యవాదాలు కిరణ్ గారు. ఈ సమావేశానికి ధన్యవాద సమర్పణ చేయాల్సిందిగా అభిలాష్ గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. బోలిచేతో సాహిత్య సాంస్కృతిక వేదిక నిర్వహించినటువంటి మొట్టమొదటి కార్యక్రమం మన సురవరం ప్రతాపరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సాహిత్య సభ నిర్వహించుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. దీనికి మార్గదర్శనం చేసినటువంటి సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షులు రఘు సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ మొట్టమొదటి సమావేశానికి ప్రధాన వక్తగా ఇచ్చినటువంటి
చంద్రయ్య సార్కి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇది పోలి చేత్తో సాహిత్య సాంస్కృతిక వేదిక తరపు నుంచి మరెన్నో ఇంకా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సాహిత్య ఈ సభా వేదికగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రఘుసార్ గారి మార్గదర్శకత్వంలో సార్ ముందు చెప్పినట్టుగానే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇటువంటి కార్యక్రమాలలో నిర్వహించడానికి తప్పకుండా మన బోలిచేత సాహిత్య సాంస్కృతిక వేదిక ముందుంటుంది. ఇక నేటి కార్యక్రమానికి విచ్చేసిన రఘుసార్ గారికి, చంద్రయ్య సార్ గారికి, అదేవిధంగా వ్యవస్థాపకులు నేతి సాయికిరణ్ గారికి, వికీపీడియన్లు కశ్యప్ సార్ గారికి, రమేష్ సార్ గారికి, అదేవిధంగా సౌజన్య గారికి, అంజన్ కుమార్ నిర్వహించినటువంటి అంజన్ కుమార్, ప్రవీణ్ వీళ్ళిద్దరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఈ కార్యక్రమంలో పూర్తిగా పార్టిసిపేట్ చేయడానికి కొంత ఇబ్బందిగా ఉన్నా కూడా ప్రవీణ్, అంజన్ గార్ల సహాయంతో మొదటి కార్యక్రమం కొంత డిస్టర్బెన్స్ అయిందని అనుకుంటున్నా. కాకపోతే మంచిగానే అయిందని అనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. తర్వాత కార్యక్రమాన్ని ఖచ్చితంగా మళ్ళీ నిర్వహించుకొని మళ్ళీ కలుద్దాం అందరం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఓకే, మళ్ళీ మనం మాట్లాడుతున్నాం తర్వాత. ఓకే సార్.